దశాబ్దాల కళ రాయలసీమ ఉక్కు పరిశ్రమ 2018వ సంవత్సరంలో అప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జమ్మలమడుగు దగ్గర తుమ్మాల దిన్నెలో శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే విధంగా రూపకల్పన చేసి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినారు. ఇలా చూస్తే 2019 ఎన్నికలకు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినారు. జమ్మలమడుగు ప్రాంతానికి గుండెకాయ లాంటి స్టీల్ ప్లాంట్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 70% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని చెప్పేసి మామూలుగా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరినటువంటి వ్యక్తి మళ్ళీ ఒకసారి ఆయన అబద్ధం హామీని నెరవేర్చలేకపోయాడు. కానీ మొన్న 3వ తారీఖున మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే అప్పట్లో మాట ఇచ్చిందో శంకుస్థాపన చేసిందో దానికి కట్టుబడి మళ్ళీ JSW సంస్థ ఒప్పందం చేసుకొని దాదాపు 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక గ్రీన్ స్టీల్ ఉక్కు పరిశ్రమని జమ్మలమడుగులో స్థాపించడం, దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం, 2028 వరకు పూర్తి చేసి ఉద్యోగాల రూపకల్పన కూడా చేసే విధంగా ముందుకు పోతున్నటువంటి వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంత వాసులు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. అడికోట జలాశయం నుంచి నీళ్లు 2 TMC వాటర్, అదే రకంగా NH-67 నుంచి 40 కోట్ల రూపాయలతో ఆ ఉక్కు పరిశ్రమకి రహదారి సౌకర్యం, పక్కనే ఉన్నటువంటి ముద్దనూరు దగ్గర నుంచి రైల్వే లైను దాదాపు 12 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ అనుసంధానం చేస్తూ ఎక్స్ట్రాడినరీ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తూ ఈ పరిశ్రమని నెలకొల్పుతున్నటువంటి పరిస్థితులు రాయలసీమ ప్రాంత వాసులంతా అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుకుంటాను. దాదాపు దీనికి అవసరమైనటువంటి 268 మెగావాట్ల విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషను, జమ్మలమడుగు సబ్స్టేషన్ నుండి 400 kV డబల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటు, ప్రాజెక్టుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏదైతే ఉందో కాంపౌండ్ వాళ్ళు 2000 kV పంపు నిర్మాణం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ 25 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 5 లక్షల చొప్పున టౌన్షిప్ ఏర్పాటుకు 200 ఎకరాలని జమ్మలమడుగులో సుందరపాలపల్లిలో కేటాయించినటువంటి పరిస్థితులు అందరూ కూడా అర్థం చేసుకుంటారని, లేదంటే అదే రకంగా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఉదాహరణగా నిలుస్తుందని చెప్పేసి కూడా పేర్కొంటాను. 500 కోట్ల పెట్టుబడి పెడుతుండగా రెండో దశలో 11,850 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 2 దశలు పూర్తి అయితే 2 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమగా ఇది ఆవిష్కరింపబడబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 28 నాటికి పూర్తి చేసి ఉద్యోగాల రూపకల్పన కూడా చేయాలని చెప్పేసి కూడా పట్టుదలగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ స్టీల్ ఇండస్ట్రీ ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే ఫర్నేస్ ఉంటుందో అది గతంలో మాదిరిగా కోల్ బేస్డ్ ఫర్నేస్ కాకుండా స్క్రాప్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ టెక్నాలజీని వాడి దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కూడా రెన్యూబుల్ ఎనర్జీతో రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితులు, పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బందులు లేనటువంటి పరిశ్రమగా ఇది రూపుదిద్దుకోబోతోంది. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్ ఇండియా. 2,000 ఎకరాలను JSW రెన్యూబుల్ ఎనర్జీ కూడా కేటాయించినటువంటి పరిస్థితులు కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏర్పాటు అనేది రాయలసీమ ప్రాంతంపై సామాజికంగా, ఆర్థికంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.
ఏదైతే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి, అంతేకాకుండా భూముల విలువ పెరిగినటువంటి పరిస్థితి, ఆన్సిలరీ యూనిట్స్ పెరిగినటువంటి పరిస్థితి, రెవెన్యూ పెరిగినటువంటి పరిస్థితి. గతంలో ఎడారి ప్రాంతంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఈ రోజున రాష్ట్రంలోనే అత్యంత ధనిక జిల్లాగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితులు కూడా ఒకసారి పరిశ్రమల పట్ల, ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు ఉన్నటువంటి బాధ్యతని చెప్పకనే చెబుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.